सिकंदराबाद मंडल में एंटी करप्शन ब्यूरो ने रेड मारी और सिकंदराबाद मंडल के सर्वेयर किरण और भास्कर को 1 लाख रुपए रिश्वत लेते हुए रंगे हाथ पकड़ा। तफसीलात के मुताबिक जीएचएमसी एरिया में गवर्नमेंट की जमीन पर होटल चलाने वाले प्रवीण से जीएचएमसी की तरफ से एनक्रोचमेंट को तोड़ने का ऑर्डर आया है, बताकर उससे 3 लाख रुपए रिश्वत मांगी, जिसमें से 1 लाख रुपए एडवांस के तौर पर डिमांड करने के मौके पर विक्टिम ने एंटी करप्शन ब्यूरो की मदद से मंडल में इस ऑफिसर्स को रंगे हाथ पकड़ाया। आइए सुनते हैं तफसीलात एंटी करप्शन ब्यूरो के ऑफिसर्स की जुबानी। नमस्ते, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్లీ 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ కాబడ్డది. దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయరు అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. మరి నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే అది ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, అది హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము చెయ్యొద్దని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేశాడు. 3 లక్షలు ఇవ్వలేనని చెప్పి ఆఖరికి 1.5 లక్షన్నర ఒప్పుకోమంటే లాస్ట్కు 2 లక్షలకు ఓకే చేశాడు. ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చానని చెప్తే అది ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకొక చైర్మన్, ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయరు. ఆ మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కారు ఉంటుంది 999 నెంబరు, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాడు. నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్కి వెళ్ళిపోయాడు ఇతను. అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి బోయిన్పల్లి బస్ స్టాప్లో అతను కూడా ఆపేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశాము. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతని చేతులు గడికిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్ తోటి తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను, ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాము, అది కూడా పాజిటివ్ కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు, విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది, ఇందులో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి. కంప్లైంట్ నేమ్ ఒకటి చెప్పకూడదు, యాక్చువల్ మేము గోప్యంగా ఉంచాలి కాబట్టి. కార్పొరేటర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేసిండదు. ఇప్పుడు ఇదే ఇష్యూలో అది పార్క్ ల్యాండ్ మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి మనకు వచ్చిన కంప్లైంట్ అక్కడ హోటల్ నడిపించుకునే అతను ఆ ల్యాండ్ లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఇతను లీజ్కి ఇచ్చారు, ఇతను హోటల్ రన్ చేస్తున్నాడు. సేమ్ ల్యాండ్ దాని మీద అంటే కంప్లైంట్ మా కంప్లైంట్ ఇప్పుడు ఏసీబీ ఆఫీస్కి వచ్చిన కంప్లైంట్ ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ డిఫరెంట్. చాలా ల్యాండ్ సర్వే ఇది లేదు. ఫస్ట్ టైం ఫిర్యాదు రాగానే మేము కేసు వేసేసాం, ట్రాప్ కేసు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం మేము కంటిన్యూగా. ఇల్లు కూడా అది నిజామాబాద్ టౌన్ లో ఉంది. నిజామాబాద్ టీం ఆల్రెడీ ఇంటికి వెళ్ళిండ్రు, అక్కడ సెర్చ్ చేస్తున్నారు. అంటే లేదు, రెసిడెన్స్ లో నిజామాబాద్ ఒకటి, ఇక్కడ ఒకటి ఆఫీస్ లో లేదు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అది, ఎందుకంటే ఈవినింగ్ 5 o'clock పట్టుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. రేపు మార్నింగ్ 5 వరకు సెర్చెస్ కంటిన్యూ అవుతాయి. రేపు మార్నింగ్ అని చెప్పలేము మనం. ఇతను తీసుకున్న 1 లక్ష రూపాయలు ఇక్కడ స్వాధీనం చేసుకున్నాం మనం. హౌస్ సెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది మార్నింగ్ అది ఇంకా ఇప్పుడు తహసీల్దార్ గారు, ఆర్టీఓ గారు చెప్పాలి, అది మున్సిపాలిటీ వాళ్ళు.